హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైమ్ విత్ కేక్. నా లైఫ్ లో వన్ ఆఫ్ ద రిగ్రెట్, నేను ఇప్పుడు తలుచుకున్నా నేను ఎందుకు తప్పు చేశానని బాధపడతాను. అది తెలుసుకునే ముందు ఈ వీడియో చూడాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటంటే మీరు ఒక చిన్న పిల్లోడుగా మారిపోవాలి అండ్ మీరు దేన్ని చూసినా భయపడాలి. మీరు ఎటువైపు చూసినా మీకు దెయ్యాలు కనిపించాలి. ఏంటి ఏమీ అర్థం కావట్లేదా? చెప్తాను వినండి. ఒక 8 years అమ్మాయి డోర్ లాక్ అయిపోవడం వల్ల తన ఒక్కదే ఇంట్లో ఉండిపోయింది అండ్ తనకి దెయ్యాలు కనిపించడం మొదలైంది. ఆ అమ్మాయి మొత్తం 4 hours ఆ ఇంట్లోనే ఉండిపోయింది. ఆ అమ్మాయి ఎలా సర్వైవ్ అయ్యింది ఈ రోజు ఈ స్టోరీ టైమ్ లో చెప్పబోతున్నాను. చెప్పడం మర్చిపోయాను. ఆ 8 years అమ్మాయి ఎవరో కాదు, మా చెల్లె. 2012 అప్పట్లో మేము ఏలూరులో ఉండేవాళ్ళమి అండ్ మేము ఉండే ప్లేస్ ఎలాంటిదంటే మేము ఒక అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళమి. అది కూడా ఒక ఫస్ట్ ఫ్లోర్. మా ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారంటే నేను, మా చెల్లి, మా మమ్మీ ఇంకా మా డాడీ. మా ఇల్లు చూడడానికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ అంతా హాల్ ఉంటుంది. హాల్ పక్కన ఒక డైనింగ్ టేబుల్ ఉంటుంది. డైనింగ్ టేబుల్ ముందు కిచెన్ ఉంటుంది. కిచెన్ కి ఆపోజిట్ సైడ్ ఫస్ట్ బెడ్రూమ్ ఉంటుంది అండ్ ఫస్ట్ బెడ్రూమ్ పక్కనే సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది. కిచెన్ పక్కనే ఒక బాల్కనీ టైప్ లో కూడా ఉంటుంది. ఇదంతా మా ఇంటి డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమందరం అపార్ట్మెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళమి. అండ్ వన్ డే మా మమ్మీ డాడీని ఒకళ్ళు ఫంక్షన్ కి పిలిచారు రాత్రి పూట. అలా పిలవడం వల్ల మా మమ్మీ డాడీ ఫంక్షన్ కి వెళ్ళారు అండ్ ఇంట్లో నేను మా చెల్లి మాత్రమే ఉన్నాం. అండ్ మా పేరెంట్స్ నాకు ఏమని చెప్పారంటే, చెల్లిని జాగ్రత్తగా చూసుకో, ఇద్దరు టీవీ చూస్తూ కూర్చోండి, మేము ఒక 2-3 hours లో వచ్చేస్తామని మా పేరెంట్స్ నాకు చెప్పారు. అండ్ తర్వాత నేను ఏమని చెప్పానంటే, సరే వెళ్ళండి అమ్మా, నేను చూసుకుంటానని చెప్పాను. అప్పుడు వెళ్ళిన 30 minutes కి నాకు చాలా బోరింగ్ గా అనిపించి అపార్ట్మెంట్ కిందకెళ్ళి ఏమైనా ఆడుకుందాం లేదా సైకిల్ తొక్కుందాం అని అనుకున్నాను. అలా నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళాను. అండ్ నేను ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ గురించి ఆలోచించిన నాకు ఏదోలా ఉంటుంది. ఒకవేళ నేను ఆ పరిస్థితిలో ఉంటే ఇంకా బాగుంటుంది అని అనుకునేవాడిని. ఎందుకంటే మా చెల్లి అంత కష్టపడింది కాబట్టి. మీరే చెప్పండి, ఒక ఇంట్లో ఎవ్వరూ లేరు, మీరొక్కళ్ళే ఉన్నారు, అది కూడా ఒక చిన్న పిల్లోడుగా, మీరెలా ఫీల్ అవుతారు? చాలా భయం వేస్తుంది కదా. బ్యాక్ టు ది పాయింట్, స్టోరీలోకి వెళ్ళిపోదాం. అలా వెళ్ళిన కొద్దిసేపటికి మా చెల్లి ఎవరో డోర్ నాక్ చేస్తున్నారని మా చెల్లి హాల్ దగ్గరకు వచ్చింది. అలా హాల్ దగ్గరకు వచ్చి కీ ఓపెన్ చేయడం మానేసి కీని క్లోజ్ చేసేసింది, అంటే లాక్ వేసేసింది. దాంతో మా చెల్లి ఇంట్లోనే ఉండిపోయింది అనమాట. అండ్ తను అనుకుంటుంది నేను డోర్ లాక్ తీసేసానేమో అని, కానీ తనకు తెలియదు ఏంటంటే తన డోర్ లాక్ వేసేసింది. అండ్ దీని తర్వాత నుంచి జరిగిన సిచ్యువేషన్స్ ఏంటంటే, మా చెల్లి అలా డోర్ లాక్ వేసేసిన తర్వాత మళ్ళీ తను చేశారని మా చెల్లి ఆ డోర్ వైపు చూసింది. చూస్తే మా చెల్లి ఏమనుకుంటుందంటే, పేరెంట్స్ బయటకు వెళ్లారు కదా, వాళ్ళు వచ్చేస్తున్నారేమో, డోర్ ఓపెన్ చేద్దామని మా చెల్లి అనుకుంది. అండ్ స్లోగా మా చెల్లి ఆ డోర్ వైపు వెళ్తున్నప్పుడు మా చెల్లికి ఏయో సౌండ్స్ అనేవి వినిపిస్తున్నాయంట. అవి ఎలా ఉన్నాయంటే ఎవరో గజ్జలేసుకుని నడుస్తున్నట్టు సౌండ్స్ వచ్చినాయి. దాంతో మా చెల్లి వెంటనే డోర్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్లి డోర్ అనేది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు మా చెల్లి గట్టిగా అరిసి డోర్ తీయండి అని గట్టిగా అరిసింది. కానీ బయట నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. అండ్ మా చెల్లికి చాలా భయం వేసేసింది. అండ్ డోర్ తాళం పెట్టి లాక్ ఓపెన్ చేద్దామన్నా తనకి బలం సరిపోవట్లేదు. ఆ లాక్ ని ఓపెన్ చేయడానికి తనకి బలమే లేదు. దాంతో తను చాలా పానిక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అండ్ తనకి కొన్ని హారర్ సౌండ్స్ అనేవి వినిపించడం మొదలైనవి. అవి కూడా ఎలాగంటే ఎవరో పిలుస్తున్నట్టు లేదా వెనక్కి తిరుగు అన్నట్టు కొన్ని వర్డ్స్ అనేవి తనకి వినిపిస్తున్నాయి. అండ్ తనకి అర్థమైంది తను వెనక్కి తిరిగిందంటే దేన్నో చూస్తుందని. అండ్ వెంటనే తను వెనక్కి తిరిగి మళ్ళీ ముందుకు తిరిగింది. తనేం చూసిందంటే ఒక నల్లటి శరీరం డోర్ వెనకాలుండి తనని చూస్తుంది అని. వెంటనే తనకి హార్ట్ బీట్ అనేది రేజ్ అయిపోయింది. రేజ్ అయిపోయి ఎలాగైనా నేను ఫస్ట్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోవాలని అనుకుంది. కానీ వెనక్కి తిరిగితే ఆ నల్లటి శరీరం తనని ఎక్కడ అటాక్ చేస్తుందో అని తన ఆ డోర్ వైపే ఉండిపోయింది. ఏదైతే లాక్ అయిపోయిందో. అండ్ తనప్పుడు వెనక్కి తిరగకుండా స్లోగా వెనక్కి అడుగులేయడం మొదలు పెట్టింది. అలా స్లోగా కిచెన్ వైపు వెళ్ళింది అనమాట. అలా కిచెన్ దగ్గరికి వెళ్ళినట్నే వెంటనే కిచెన్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ కనిపించిన ప్లేట్లు, కోర్కులు అండ్ ఆ నల్ల శరీరం మీద అటాక్ చేద్దామని ఇవన్నీ తీసుకుంది. అండ్ స్లోగా వెళ్ళి ఒక మూల కూర్చుని భయపడుతుంది. అండ్ తను నెక్స్ట్ ఏం చెయ్యాలో తనకి అర్థం కావట్లేదు. పేరెంట్స్ ఏమో బయటికి వెళ్ళిపోయారు, నేనేమో కింద ఆడుకుంటున్నాను. కొద్దిసేపటికి హారర్ గా ఉండే సౌండ్స్ అని ఆగిపోయినాయి. తను అనుకుంది ఆ నల్లటి శరీరం వెళ్ళిపోయిందేమో అని. అండ్ స్లోగా లేచి ఫస్ట్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం అనుకుంది. అండ్ లేచింది సెకండ్ బెడ్రూమ్ వైపు చూసి అక్కడ ఎవరు లేరంటే వెళ్ళిపోదామని అనుకుంది. స్లోగా లెగిచి ఆ సెకండ్ బెడ్రూమ్ ని చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు. లేకపోవడంతో ఫస్ట్ బెడ్రూమ్
బెడ్రూమ్ లోకి ఫాస్ట్ గా పరిగెట్టడం మొదలు పెట్టింది. వెంటనే లోపలికెళ్ళి తన డోర్ అనేది క్లోజ్ చేసేసుకుంది. అలా క్లోజ్ చేసేసుకుని వాల్యూమ్ అనేది టీవీది ఎక్కువగా పెట్టేసుకుని టీవీ చూడడం మొదలు పెట్టింది. అండ్ 1 అవర్ దాకా తనకి ఎటువంటి హారర్ థింగ్స్ జరగలేదు. తర్వాత కానీ ఆ 1 అవర్ తర్వాత తనకి కొన్ని ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మా రూమ్ లో మొత్తం 3 కిటికీలు ఉంటాయి. అండ్ తను కిటికీ వెనకాల కూర్చుని టీవీ ముందుంటుందన్నమాట. అండ్ కిటికీలు వచ్చేసి వెనకాల ఉంటాయి. అండ్ వెనకాల కిటికీల నుంచుని కొన్ని సౌండ్స్ అనేవి వస్తున్నాయి. ఎలాగంటే ఎవరో డోర్ నాక్ చేస్తున్నట్టు లేదా అక్కడ నుంచుని ఎవరో చూస్తున్నట్టు ఇలాంటి ఆకారాలన్నీ మా చెల్లికి కనిపించినాయి. అండ్ వెంటనే మా చెల్లికి భయం మొదలైపోయి ఆ వెనక్కి చూసింది. చూస్తే అక్కడ ఎవరో నల్లగా ఉండే శరీరం తననే చూస్తుంది. అండ్ స్లోగా ఆ విండో దగ్గరికి మా చెల్లి వెళ్ళింది. ఓపెన్ చేసి అక్కడ ఎవరున్నారో చూద్దామని. అండ్ అలా స్లోగా వెళ్ళిన తర్వాత ఆ విండోని స్లోగా పుష్ చేస్తే అక్కడ ఒక బర్డ్ అనేది ఎగురుతా ఉంది. ఆ బర్డ్ ఆ కిటికీకి దగ్గరికి వచ్చి నాక్ చేస్తున్నట్టు చేస్తుంది. దాంతో మా చెల్లి కొంచెం బ్రీతింగ్ తీసుకుంది. అక్కడ ఏమీ నల్లగా ఉండే శరీరాలు లేవు, చిన్న పక్షి మాత్రమే అనుకుంది. అండ్ ఇదే టైంలో కాలింగ్ బెల్ అనేది రింగ్ అయింది. అండ్ మా చెల్లి చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఇంటికి మమ్మీ డాడీ వచ్చేసారని. దాంతో మా చెల్లి స్పీడ్ గా తన ఫస్ట్ బెడ్రూమ్ ను ఓపెన్ చేసి స్లోగా ఆ సెకండ్ బెడ్రూమ్ లో ఏ నల్లటి శరీరం లేదా అని చూసుకుని వెంటనే ఆ డోర్ దగ్గరికి వెళ్దాం అనుకుంది. తన మైండ్ లో థింక్ చేసుకుంటుంది ఇదంతా. అండ్ తను రెడీ అయిపోయింది తన బెడ్రూమ్ అనేది ఓపెన్ చేద్దామని. అండ్ తన బెడ్రూమ్ అనేది ఓపెన్ చేసింది. అక్కడ మా చెల్లి షాకింగ్ గా ఒక విషయం చూసింది. దాంతో తన చెప్పేవి కూడా మేము నమ్మలేదు. అప్పుడు తన ఏం చూసిందంటే ఒక పొడుగ్గా ఉండే వ్యక్తి మా చెల్లిని చూసి మీ డాడీ ఎక్కడున్నారు అని గట్టిగా అరిసి మా చెల్లితో మాట్లాడుతున్నారు. అప్పుడు మా చెల్లి ఏమందంటే లోపలికి ఎలా వచ్చావు నువ్వు, ఇంత పొడుగ్గా ఉన్నావు అని మా చెల్లి క్వశ్చన్స్ అడిగి వెంటనే పక్కనే ఉండే బాల్కనీలోకి వెళ్ళిపోయింది అనమాట. అండ్ బాల్కనీ ఎలా ఉంటుందంటే ఆ బాల్కనీ నుంచి మనం బయటికి గట్టిగా అరిస్తే కిందుండే ఎవరికైనా వినిపిస్తుందేమో అని మా చెల్లి గట్టిగా సౌండ్స్ అనేవి చేస్తుంది, హెల్ప్ చేయండి అని. కానీ ఎవరు వినిపించుకోవట్లేదు. కానీ సౌండ్స్ అనేవి వినిపిస్తున్నాయంట హాల్ నుంచి. మీ డాడీ ఎక్కడ ఉన్నారు, వెంటనే పిలు అని గట్టిగా ఎవరో అంకుల్, చాలా పొడుగ్గా ఉండే అంకుల్ అడుగుతున్నారు. దాంతో మా చెల్లి ఏదైతే బాల్కనీ మెస్ ఉంటుందో దాన్ని ఎక్కి బయటకి కనిపించేలాగా అరుస్తుంది. కానీ తనని ఎవ్వరూ పట్టించుకోలేదు. దాంతో కొద్దిసేపటికి తన కళ్ళు తిరిగి పడిపోయింది ఆ మెస్ లోనే. ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒక 30 మినిట్స్ తర్వాత నేను పైకి వచ్చాను. పైకి వచ్చి చూస్తే మెస్ వైపు చూశాను. అక్కడ మా చెల్లి కళ్ళు తిరిగి పడిపోయింది. నేను వెంటనే షాక్ అయిపోయి కిందుండే వాచ్మెన్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే వాచ్మెన్ కి జరిగిందంతా చెప్పాను. ఇలా మా చెల్లి కళ్ళు తిరిగి పడిపోయింది, డోర్ కూడా ఓపెన్ అవ్వట్లేదు, వెంటనే ఎవరినైనా పిలిపించి డోర్ ఓపెన్ చేయండి అని. అండ్ దాని తర్వాత మా పేరెంట్స్ కూడా ఇంటికి వచ్చేసారు. మా పేరెంట్స్ వచ్చిన ఒక 10 మినిట్స్ కి డోర్ ఓపెన్ చేసే వాళ్ళు వచ్చి ఆ డోర్ ని ఓపెన్ చేశారు. అండ్ మా చెల్లి కళ్ళు తిరిగి పడిపోవడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాం. అలా ఆ నైట్ ఒక 2 o'clock ఆ టైం కి ఇంటికి వచ్చేసిన తర్వాత మా చెల్లిని అడిగాను, ఎలా అక్కడ దాకా ఎక్కేసావు, ఎందుకంత భయపడిపోయావు, అసలు నీకు కళ్ళు ఎందుకు తిరిగినాయి అని. అప్పుడు మా చెల్లి స్టోరీ అంతా చెప్పడం మొదలైంది. దాని తర్వాత నేను చాలా రిగ్రెట్ గా ఫీల్ అయ్యాను. నేను ఎందుకు ఈ తప్పు చేశానని నాలో నన్నే తిట్టేసుకుంటున్నాను. అండ్ మీరు కూడా మీకు గాని సిస్టర్ లేదా బ్రదర్ ఉంటే గనక వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఈ వీడియో గనక నచ్చుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాత వీడియో గనక చూడకపోతే ఇప్పుడే చూడండి. దీంట్లో కూడా ఇలాగే చాలా థ్రిల్స్ ఉండే స్టోరీ టైం చెప్పాను. ఇక్కడ క్లిక్ చేసి ఆ వీడియోని మీరు చూడొచ్చు. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.